ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూన్ నెల 16వ తారీఖు 2025. లూకాసు వార్త 17వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యులు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో మనలో అనేకులు దేవుని నుండి మేలులను పొందుకుంటున్న కృతజ్ఞత గల వారిని చాలా కొంతమందిని మాత్రమే చూస్తాము. మనలో కూడా మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు తిరిగి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తాము. ఆ విధంగా కృతజ్ఞత లేని వారు ఈ ప్రపంచంలో కొల్లలుగా ఉన్నారు. ఒక వ్యక్తి ఆనందానికి కృతజ్ఞత మరియు సంతృప్తి అనేవి 2 ప్రధాన లక్షణాలు. ఈ 2 లక్షణాలు ఉన్నవారు నిజంగా ధన్యులు. కొంతమందికి ఎంత ఉన్నా ఎంత చేసినా తృప్తి ఉండదు. తృప్తి, సంతృప్తి అనేది దేవుని వరం. మనకున్న దానితో తృప్తి కలిగి ఉండడం, మనకు మేలు చేసిన దేవుని ఎడల, ప్రజల ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం నిజంగా ఆనందానికి మూలం. దేవుని పట్ల కృతజ్ఞత ఎల్లప్పుడూ అవసరం. నేడు మనం ఏమై ఉన్నామో దానికి కారణం దేవుని కృప. మనకు కృతజ్ఞత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. కాబట్టి అట్లనే ఆయన ప్రేమను మనము అడ్వాంటేజ్గా తీసుకుంటామా? లేదు కదా. ఆయన ప్రేమకు ప్రతిగా మనం ఆయనకు ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేము. కానీ ఆయన రక్షణ సువర్తమానాన్ని ఇతరులతో పంచుకుందాం. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, కొత్త వారాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ వారంలో చేసే పనులన్నిటి మీద మీ యొక్క హస్తాన్ని ఉంచండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. చేయబోతున్న శుభకార్యములు, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవునట్లు సహాయం చేయండి. ఈ వారాంతమందు తిరిగి మిమ్మల్ని స్తుతించే కృప మాకందరికీ అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృతజ్ఞతతో కూడిన హృదయం కలిగి ఉండండి. రాబోయే వారం మీకు అందరికీ శుభప్రదంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.